లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని బ్రహ్మోత్సవాలు వీక్షించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఇవాళ ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో నగర వ్యాప్తంగా బోనాల కోలాహలం, జాతర సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది గవర్నమెంట్. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దగ్గర నుంచి లైవ్ లో మా కరస్పాండెంట్ రజిత మరిన్ని విశేషాలు అందిస్తారు. రజిత, అక్కడ బోనాలు ఆఖరి వారం ఎలా కొనసాగుతోంది? అక్కడ భక్తులకు ఏర్పాట్లన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? ఎస్ రేవంతి, లాల్ దర్వాజాలో అయితే బోనాల జాతర ఎంతో అట్టహాసంగా సాగుతుంది. ఉదయం నుంచే కూడా భారీ ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ అమ్మవారి దివ్య ఆశీస్సులను పొందుతూ ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా. సమయం గడుస్తున్న కొద్దీ కూడా క్యూ లైన్ లో భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది. అయితే భక్తుల కోసము 2 క్యూ లైన్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకొస్తున్నటువంటి మహిళలకు ఒక బ్యారికేడ్, బోనం కాకుండా సాధారణంగా వస్తున్నటువంటి భక్తులకు మరో క్యూ లైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి పంపిస్తూ ఆ భక్తులందరికీ అమ్మవారి దర్శనం అయ్యే విధంగా చూస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ అమ్మవారి బోనాన్ని ఎంతో సుందరంగా కూడా అలంకరించి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. నగర వ్యాప్తంగా కూడా ఈ రోజు బోనాల జాతర కొనసాగుతుంది. లాల్ దర్వాజాతో పాటు వివిధ ఆలయాల్లో కూడా ఈ బోనాల జాతర కొనసాగడంతో హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది అని చెప్పొచ్చు. ఎంతో కోలాహలంతో, ఎంతో ఆనందోత్సాహాల మధ్య అయితే ఈ బోనాల వేడుక జరుగుతుంది. ఇక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి 117 ఏళ్లగా అయితే బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆలయము. అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు బాధలు అన్ని కూడా తీరిపోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ నేపథ్యంలోనే అమ్మవారికి భక్తులు వచ్చి బోనాలను సమర్పించి వారి మొక్కులను చెల్లించుకుంటున్నారు. బోనాలతో పాటు చీరె, సారె, పట్టు వస్త్రాలు తెచ్చి అమ్మవారిని ఆడబిడ్డగా కొలుచుకుంటూ కూడా ఇక్కడ బోనాల సమర్పణ చేస్తూ ఉన్నారు. అయితే తెల్లవారుజాము నుంచే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి దర్శనానికి ఇక్కడికి రావడంతో ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఒక కోలాహల వాతావరణం నెలకొంది అని చెప్పొచ్చు. పోతురాజుల ఆటలు, శివసత్తుల విన్యాసాలతో అయితే ఇక్కడ ఎంతో వైభవంగా బోనాల జాతర జరుగుతుంది. మహిళలంతా కూడా ఎంతో సుందరంగా ముస్తాబయి బోనాన్ని పసుపు బండారి కుంకుమలతోటి అలంకరించి ఆ బోనం మీద అమ్మవారి రూపం ప్రతిబింబించేలాగా కూడా ఆ బోనాన్ని అలంకరించి వేపాకులతో, కళ్ళు సాకలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. నైవేద్యంగా అమ్మవారికి పాలకూర పరవన్నాలు వండుకొని వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, పొద్దున్న నుంచి కూడా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దివ్య ఆశీస్సులను పొందుతున్నారు. అయితే వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. మనతో పాటు బోనం ఎత్తుకొస్తున్నటువంటి ఒక భక్తురాలు ఉన్నారు. వారి చేత మాట్లాడించేటువంటి ప్రయత్నం చేత. ఎక్కడి నుంచి వచ్చారు? చూడొచ్చు, వారు అయితే బోనం సమర్పించడానికి వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాము. మొత్తంగా అయితే